ఎన్టీవీ రిపోర్టర్స్ అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. మహిళా అధికారిపై విమర్శలు చేయడం వల్లనే ఎన్టీవీ రిపోర్టర్స్పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. సీఎంపై అవమానకరంగా వార్తలు వేయడంతో మరో కేసు నమోదైందని సజ్జనార్ తెలిపారు. ప్రముఖ టీవీ ఛానల్స్ రిపోర్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వమని అన్నారు. మహిళలపై విమర్శలు చేస్తే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని సిపి సజ్జనార్ తెలిపారు. చట్టం ప్రకారం మేము వెళ్తున్నామన్నారు. పోలీసులు ఎక్కడా తలుపు పగలగొట్టలేదని సిపి స్పష్టం చేశారు. బ్యాంకాక్ పేరుతో అర్ధరాత్రి పారిపోతుంటే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అందరికీ కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడో మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది, అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమవుతుంది, వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమవుతుంది, వాళ్ళు చాలా మందిలో, ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది. అలాంటి ఏ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడతారో, ఏ పరిస్థితుల్లో వాళ్ళు పని చేస్తారో మనం ఊహించలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది, మన చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మిస్సెస్లు ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి విమర్శ చేయడము, దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మనము మీ అందరు కూడా తెలుసు, సృష్టికి మూలము అమ్మ. అమ్మ అంటేనే సృష్టి. మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ, అమ్మ అంటే స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టినే అవమానించినట్లు. సో మనము దాని భాగంగానే సో అందరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను, చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా